ఇవాళ 8% 14%, 8% పెరిగింది మధ్య, 14% కమిషన్ మీద బతుకుతున్న ప్రభుత్వం ఇది. బిల్లు వీళ్ళకి అదే అయిపోయినా మీ మాజీ సర్పంచ్ అందరూ కూడా ఎంతంటే 1300 కోట్లు అంటే 14% కమిషన్స్కి పోయి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకులు ఉన్నారు. ఈ బిల్లు పేమెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ముగ్గురు పెట్టుకున్నది, ముగ్గురు సీనియర్ మంత్రులు పెట్టుకున్నారు. చెప్తే వాళ్ళ పేరు కూడా ఎత్తుదలు బయట పెడతాం, వాళ్ళ పేరు కూడా మొత్తం వాళ్ళ మీద రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం. మేము కూడా ఈ ముగ్గురు మంత్రుల రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం, రిపోర్ట్ తెప్పిస్తున్నాం. ఆ మంత్రుల బండారం కూడా పక్కా బయట పెడతాం. మేము 18% నుంచి 14% పోయింది. 14% కమిషన్స్ వంటి వ్యక్తులకు మాత్రమే బిల్ పేమెంట్ జరుగుతున్నది. సచివాలయము, మంత్రుల ఆఫీసులు, పేషీలు అన్ని అడ్డగా మారినాయి. వాళ్ళ బ్రోకర్లను పట్టుకొని 14% ఎవరైతే కమిషన్ ఇస్తారో వాళ్ళకి అందరు బిల్ పేమెంట్స్ అవుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పైసలు ఇసుకపోయి ఢిల్లీలో పైసలు ఇవ్వాలి. ఢిల్లీ అధినాయకత్వానికి నెల పోయి కప్పం కట్టుకొని రావాలి. ఇక్కడ కమిషన్ దొబ్బుతున్నారు, పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, ఢిల్లీలో పైసలు కట్టేస్తున్నారు, వాళ్ళ కుర్చీలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కాపాడబడే గక్కనే అబ్బో అది లేకుంటే ఇన్ని రోజులు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆగుతారు. వీళ్ళు కోలుకోరు. ఇక్కడ ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కల దృష్టి మొత్తం కుర్చీ మీదే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు గుంజుతారో అని చూస్తారు వాళ్ళు. ఏ మంత్రి అయినా కూడా అందరు మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్నది. అలా కాంగ్రెస్ పార్టీలో అందరు మంత్రులకు 50% మంత్రులకు ముఖ్యమంత్రి కావాలని ఉన్నది. ఎప్పుడు దొరుకుతారు గుంజాలు చూస్తారు వాళ్ళు కూడా. ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాల్సి ఉంటే ఇంతవరకు ఇస్తలేరు. ప్రతి రాజకీయ నాయకుడి దగ్గరికి రోజు 2-3 స్టూడెంట్స్ వస్తున్నారు. సార్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరట, మమ్మల్ని ఫీజు అడుగుతున్నారు, మా చదువు అయిపోయింది, మా సర్టిఫికేట్ ఇస్తలేరు, మేము ఎట్లా బతకాలి అంటున్నారు. యాజమాన్యాలు కూడా పోయి రాజకీయ నాయకులను కలుస్తున్నారు. మా స్కూళ్ళను, మా విద్యా సంస్థలు నడిపే పరిస్థితి లేదు, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉన్నది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, మేము విద్యా సంస్థలు ఎట్లా నడపాలని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ పైసలు లేకుంటే ఆరోగ్య సెంటర్ని మెడబెట్టి బయట ముక్కేస్తారు హాస్పిటల్. అలా అరే ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ సర్పంచ్ల ఉద్యమాన్ని కానీ, విద్యా సంస్థల యాజమాన్యం చేసేటువంటి ఉద్యమంలో కానీ, విద్యార్థి సంఘాలు చేసే ఉద్యమాన్ని కానీ భారతీయ జనతా పార్టీ 100% పూర్తి మద్దతు తెలుపుతున్నాం. ఈ 14% సర్కారుకు గుణపాఠం చెప్పాల్సిందే. కమిషన్లకు కక్కుర్తిపడి కుర్చీలు కాపాడుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తన గుణపాఠం చెప్పాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బుద్ధచేతంగా చేయండి. ఇలా ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూద్దాం. ఇవాళ కాబట్టి పక్కా మద్దతు తెలుపుతామని చెప్పి మేము అప్పీల్ వాళ్ళకు తెలియజేస్తున్నాం.